హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పి స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో బ్లాగ్లోకి వెళ్ళక ముందు ఫస్ట్ అయితే మీకు నా నైట్ వేర్ చూపిస్తాను. నిన్న వీడియోలో నేను వాల్మార్ట్ షాపింగ్ చూపించాను. సో అక్కడ మీకు ఒక విషయం చెప్పాను అనమాట. ఏంటి అంటే ఇన్ స్టోర్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ ఏవైనా మనకి బాగా నచ్చాయి అంటే ఆన్లైన్లో చెక్ చేసేసుకొని ఆన్లైన్లో దొరుకుతాయి అనుకుంటే ఆన్లైన్ మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్లో ఇవ్వటం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని యాప్స్ యూస్ చేసేసి మనము ఆన్లైన్లో ఇచ్చామనుకోండి మనకి మనీ సేవ్ కూడా చేసుకోగలుగుతాం అనమాట. సో ఆ యాప్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను, ఏ యాప్ యూస్ చేస్తే మనకి మనీ బ్యాక్ వస్తుంది, మనం సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు అనేసి. సో ఫస్ట్ అయితే ఈ కలెక్షన్ మీకు చూపిస్తాను. కొన్ని వచ్చేసి నేను తెప్పించుకున్నాను, కొన్ని వచ్చేసి నేను పెద్ద పాపకు తెప్పించాను అనమాట. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. మనకైతే ఈరోజు ఆర్డర్ పెట్టామంటే నెక్స్ట్ డేనే షిప్పింగ్ ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గరలో ఉన్న స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఒకవేళ మనకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గరలో లేకుంటే అదొక 2-3 డేస్ పడుతుంది అనమాట. ఎందుకంటే వేరే వాల్మార్ట్ నుండి మనకి షిప్ చేస్తారు కాబట్టి. సో వాల్మార్ట్లో అయితే $35 అబోవ్ కొంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీకు నేను ఏమేమి తెప్పించుకున్నానో చూపిస్తాను. సో చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. మీకు నిన్న చూపించిన వాటిలోనే మ్యాక్సిమం తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి నేను ఒక 5 పైజామా సెట్స్ ఇచ్చానండి, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మెటీరియల్ 95% పాలిస్టర్ అండ్ 5% స్పాండెక్స్ ఇచ్చారనమాట. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి జాయ్స్పన్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి $11.98 పడింది, అంటే $11.98 పడింది అనమాట. ఇది ఓన్లీ మనకి వాల్మార్ట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనకి టాప్ చూసారు అంటే ఆల్ ఓవర్ గ్రాఫిక్ ప్రింట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి షార్ట్ స్లీవ్స్. అండ్ బాటమ్ చూసారు అంటే మనకి లెగ్స్ దగ్గర ఎలాస్టిక్ హెమ్ కూడా ఇచ్చారనమాట, హెమ్మింగ్ చేసి ఉంటుంది. అండ్ వేస్ట్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. సో కంఫర్టబుల్ అనమాట. అండ్ ఆల్సో 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు. సో ఇలా మనకి 2 టైప్స్లో అయితే దొరుకుతున్నాయండి. లైక్ 2 టాప్ అండ్ బాటమ్ ఒకే ప్రింట్స్లో ఉన్నవి, లేదు అంటే ఇండివిజువల్ డిఫరెంట్ కలర్స్ ఉన్నవి. సో నేను అలా ఇవి ఒక 2 ఒక 3 తీసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. పప్పీస్ ఉంటాయి దీనిపైన. అండ్ సూపర్ సాఫ్ట్ అయితే ఉంది, మెషిన్ వాషబుల్. అండ్ ఇందులో మనకి లాంగ్ స్లీవ్స్ కూడా ఉన్నాయి, షార్ట్ స్లీవ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా కంఫర్టబుల్గా చాలా సాఫ్ట్గా ఉండే ఒక మెటీరియల్ అనమాట. సో నేను కూడా చాలా షాప్స్ చూసానండి, బట్ నాకైతే వాల్మార్ట్లో నైట్ వేర్ ఈ పైజామాస్ అన్నీ నాకు వాల్మార్ట్లో బాగా నచ్చుతుంది. సో అదనమాట. ఇవైతే నేను ఇచ్చాను, నా కోసం ఇచ్చుకున్నాను. బట్ సైజ్ చూస్తే చాలా పెద్దగా అనిపించింది, చూడాలి ఎక్స్చేంజ్ పెట్టేసి. సో ఇవైతే మనకి వ్యాలంటైన్స్ డేకి ప్రింట్స్ ఇచ్చారనమాట. చూడటానికి అయితే బాగున్నాయి, కానీ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. చూడాలి, రిటర్న్ చేయకుండా ఎక్స్చేంజ్ ఏమైనా పెడితే నా సైజ్ కరెక్ట్గా సెట్ అవుతుందేమో. ఇదైతే నాకు అసలు నచ్చలేదండి. అంటే కలర్ బాగుంది, బట్ నాకు కాలర్ నెక్ అంత ఇష్టపడదు అనమాట. నేను తెప్పించింది ఇప్పుడు ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయనేసి. సో ఇందులో మీకు ఏమి నచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇక్కడ మీకు బాటమ్ కూడా చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి, ప్రింట్స్ ఇవన్నీ. సో మీకు ఇంకా కలర్ అంతా కరెక్ట్గా మీకు ఇక్కడ కనిపించట్లేదు, కానీ కెమెరాలో రియల్గా చాలా డార్క్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అన్నవి. ఇక్కడ మా పాపకు కూడా వేసి మీకు చూపిస్తున్నాను. తనకైతే సూపర్ కంఫర్టబుల్ అనమాట, చాలా సాఫ్ట్ మెటీరియల్. అండ్ వాళ్ళకి బయటకి వెళ్ళిన చాలా బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట ఈ నైట్ వేర్ అనేది. నేను ఎక్కువగా ఇండియా నుండి తెచ్చుకునేదాన్ని. ఒక్కసారి నాకు ఇక్కడ చూసిన తర్వాత ఈ బ్రాండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడు ఇక్కడే ప్రింట్స్ ఎప్పుడైనా కొత్తగా వచ్చాయంటే వెంటనే వెళ్ళేసి నేను ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా మంచి ప్రింట్స్ వచ్చాయని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ఒక యాప్ చెప్తాను కదండి, ఆన్లైన్ యాప్ ద్వారా మీరు వెళ్ళి పర్చేస్ చేస్తే మనీ సేవ్ ఎలా చేసుకోవాలి అనేసి. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి రకుటెన్ క్యాష్ బ్యాక్ యాప్ అనమాట. మనకి ఈ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ అన్నది వచ్చేస్తుంది. అండ్ దీని లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారు అంటే ఇలా మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి లాగిన్ జీమెయిల్ అకౌంట్, జీమెయిల్ ఒకటి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ అయిపోవటమే. అండ్ తర్వాత ఇక్కడ మీరు
ఇక్కడ లోకల్ స్టోర్స్ ఏవైతే మీరు ఎక్కువగా షాప్ చేస్తారో అవి సెలెక్ట్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవటమే. సో ఇది యాప్ ఇలా కనిపిస్తుంది మనకి. అందులో మీరు ఫ్రంట్ పేజ్లో ఇలా ప్రతి స్టోరు ఎంత పర్సెంటేజ్ మీకు ఇస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మేసిస్, వాల్మార్ట్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వాల్మార్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ 2% అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో ఈ యాప్ ఓపెన్ చేసేసి ఈ యాప్ ద్వారా మీరు ఇలా ట్యాప్ చేసేసి వాల్మార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టేస్తే వాల్మార్ట్ అఫీషియల్ సైట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఎంత పర్చేస్ చేశారు అంటే ఈ రకుటెన్ యాప్ వాళ్ళు దానిపైన 2% మీకు రిటర్న్ అనేది మనీ ఇచ్చేస్తారనమాట. మీరు ఇక్కడ నేను చూపిస్తాను. రీసెంట్గా నేను మేసిస్లో పర్చేస్ చేశాను. సో అవి కూడా నాకు రిటర్న్ $5 పైన ఇచ్చేశారు. సో ఆ రోజు పర్టికులర్ డే ఎంత పర్సెంటేజ్ ఉంటే మీరు ఆ రోజు షాప్ చేశారు అంటే ఆ పర్సెంటేజ్ అన్నది ఓవరాల్ అమౌంట్ మీద మీకు రిటర్న్ వస్తుంది. సో ఇది నేను 2017 నుండి యూస్ చేస్తున్నానండి. జెన్యూన్ యాప్ అండ్ మనం ఈజీగా మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ యాప్ని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి నేను క్యాబేజ్ తీసుకొని వచ్చున్నాను అనమాట. సో క్యాబేజ్ ఫ్రై అండ్ క్యాబేజ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడా అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఈ క్యాబేజ్ వచ్చేసి నేను వాల్మార్ట్లో తెచ్చున్నాను. వాల్మార్ట్లో చాలా ఫ్రెష్గా ఉండిందండి, చాలా బాగుంది అండ్ చాలా తక్కువ కూడా వచ్చిందనమాట మనకి. సో ఇది క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఇలాంటివన్నీ ఏంటంటే మనము కొంచెం అమెరికన్ స్టోర్లో తెచ్చుకుంటే మనకి చాలా తక్కువకి వస్తాయి. ఇండియన్ స్టోర్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవన్నీ. సో ఓన్లీ ఇండియన్ వెజిటబుల్స్ మాత్రమే తెచ్చుకోవాలి ఇండియన్ స్టోర్లో. ఇలాంటివన్నీ మనము అమెరికన్ స్టోర్లో తెచ్చుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఆల్సో చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ మొత్తం నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసిన వాటర్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఏదైనా కొంచెం డస్ట్ అలా ఉంటే పోతుంది కదా, ఇసుక అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పప్పుకు పెట్టుకుందాము. పప్పులోకి వచ్చేసి కందిపప్పు యాడ్ చేసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 కప్స్, 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, చింతపండు, పచ్చిమిర్చి అండ్ ఆల్సో ఒక గుప్పెడంతా క్యాబేజ్ అనమాట యాడ్ చేసేసుకున్న తర్వాత మెంతాకు యాడ్ చేసుకోండి. పప్పు అన్నది సూపర్గా ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మనము ఇలా ఇన్స్టాపాట్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది లేకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇన్స్టాపాట్లోనే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ, వెల్లుల్లి, ఎండుమిర్చి, నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు అయిపోయాయి అందుకని యాడ్ చేయట్లేదు. అంతే అండి, పోపు అయిపోయిన తర్వాత అంతలో పప్పు కూడా అయిపోతుంది. సో పప్పు కూడా బాగా ఉడికిపోయిందనమాట. అంతే అండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా ఎనిపేసుకుంటే మనకి పప్పు అన్నది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ ఇందులోకి మనము పప్పు పెట్టేసుకున్నాం కదా, మొత్తం యాడ్ చేసేసుకోండి. కొంచెం పల్చగా ఉంది పప్పు. మా పిల్లలైతే ఇలానే ఇష్టపడతారనమాట. నాకైతే కొంచెం గట్టి పప్పు ఇష్టము. సో వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయటమే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. క్యాబేజ్ ఫ్రై కోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పోపు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం శనగపప్పు ఎక్కువ పడుతుంది అనమాట క్యాబేజ్ ఫ్రైకి. నెక్స్ట్ కట్ చేసుకున్న మిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ మొత్తం యాడ్ చేసేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాబేజ్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టారు అంటే 5 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుందండి. నేను ఫస్ట్లో కుక్ చేసుకున్న అంటే వంట నేర్చుకునేటప్పుడు తెలియక ఎక్కువసేపు నీళ్ళలో ఉడకబెట్టేసి చేసేదాన్ని. సో చాలా టైం పట్టేదన్నమాట. ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం తీసుకున్న కడాయి థిక్ బాటమ్ ఉండాలి. అది పల్చగా ఉంటే మాత్రం మాడిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా 5 మినిట్స్లో కుక్ అయిపోయింది. పప్పుల పొడి అండ్ ఆల్సో ఎండు కొబ్బరి. మేము ఎండు కొబ్బరి లేకుండా చాలా వరకు ఫ్రైలు కానీ అందుకు చెయ్యను. సో చాలామంది అవాయిడ్ చేస్తారు, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ చాలా ఎమ్మిగా వచ్చిందనమాట, చాలా ఈజీ కూడా. సో మీలో ఎంతమంది క్యాబేజ్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ 2 కాంబినేషన్ అల్టిమేట్ అనమాట, సూపర్గా ఉంటుంది.
సో ఇవాల్టి లంచ్‌లోకి నేను రసం కూడా చేశాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేశానని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో షేర్ చేయట్లేదు. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.